my dear lovelies, welcome to Vegan Vantalu. Vegan Vantallo నేను మీ షెఫ్ రుచిక శర్మ, నేను పద్మారెడ్డి న్యూట్రిషనిస్ట్. సో ఇవాళ వీగన్ వంటల్లో నేను తయారు చేయబోయే రెసిపీ వచ్చేసి చోలే క్యానపీ బైట్స్. చోలే క్యానపీ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. చోలే క్యానపీ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చోలే, టమాటా, పచ్చిమిర్చీలు, క్యానపీస్, మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు కొత్తిమీర. సో లెట్స్ మేక్ ఇట్. ముందుగా నేను ఏం చేశానంటే చోలేని చక్కగా నీళ్ళలో నానబెట్టాను. సో ఈ నానబెట్టిన చోలేస్ని పొయ్యలిగిద్దామా పద్మ? ష్యూర్. సో ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఎస్. సో నానబెట్టిన చోలేస్ని ఇంకొంచెం వాటర్ వేద్దాం. ష్యూర్. సో చోలే ఇది మనకు వేసేసి చక్కగా చోలే బాయిల్ అయినంత వరకు బాయిల్ చేయాలి. సో చోలేస్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి పద్మ. సో చోలేస్ బాయిల్ అయ్యేంత వరకు చోలే ఇంపార్టెన్స్ ఏంటో కొంచెం జ్ఞానం నాకు ప్లస్ మా వ్యూవర్స్ తో షేర్ చేయండి. సో చోలే మనం ఇక్కడ ఉడుకుతుంది కదా, సో అలపల మనం దీని పోషక విలువల గురించి మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది. సో చెన్న అంటే మనం మెయిన్గా మన వీగన్ వంటల్లో ఎక్కువగా ఫోకస్ చేసేదంటే వీగన్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఎలాగో వీళ్ళు యానిమల్కి సంబంధించి ఎటువంటి ప్రోడక్ట్ యూస్ చేయరు. సో మరి ప్రోటీన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు తీసుకుని ప్రతి స్నాక్ కానీ ప్రతి మీల్ కానీ ఇలా హై ప్రోటీన్ రిచ్ ఉంటేనే మనము కరెక్ట్గా డేకి సరిపడిన ప్రోటీన్ మనము తీసుకోగలుగుతాం. సో మరి అలా తీసుకోవడానికి చక్కచక్క రెసిపీలు కావాలి. సో మనకు రుచిగా ఇక్కడ రకరకాలుగా చక్కటి రెసిపీస్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ చోలేలు మనకు ముఖ్యంగా చూసుకుంటే వెరీ హై ప్రోటీన్ అండ్ గుడ్ కాంప్లెక్స్ ఫైబర్ అని కూడా మనకి ఇందులోంచి యాడ్ అవుతుంది. అండ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ ఆల్సో. అండ్ ఇంకా చెప్పాలి అంటే మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా మనకు బోల్డ్ ఇందులోంచి వచ్చేస్తుంది. ఈ పేర్లు వింటే బాంబ్స్ పేర్లు విన్నట్టుంది. ఎందుకంటే ఏదన్నా ఇంగ్రీడియంట్ తో ఇప్పుడు నెక్స్ట్ టైం నేను రెసిపీస్ తయారు చేస్తే డెఫినెట్లీ దీంట్లో ఇవి ఉన్నాయా లేదా గుర్తుపెట్టుకుంటాను. సో మీరు కూడా హెల్తీ వంటలు ఇంట్లో చేయండి. ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ వే ఆఫ్ కుకింగ్, రైట్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ హెల్త్ ఇస్ వెల్త్. సో చోలే ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోయింది పద్మ. చల్లారనిద్దాము. సో ఇలా కాకపోయినా మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకున్నా కూడా ఇంకా టమాటాని కట్ చేసుకుందాము. అంటే మనం ఇప్పుడు ఇది గ్రేవీ లా చేస్తున్నామా లేకపోతే సో మనము మీ ఇష్టం అండి. సీడ్స్ కావాలంటే సీడ్స్ పెట్టుకోవచ్చు, సీడ్స్ వద్దంటే సీడ్స్ తీసేద్దాం. నాకు ఎలాగో సీడ్స్ ఇష్టం లేదు, తీసేద్దాం. షూర్ షూర్. సో టొమాటో నుంచి ఇలా సీడ్స్ తీసేద్దాము. సో రుచిక ఇక్కడ చాలా ఈజీగా కుక్ చేసుకునేగలిగే రెసిపీస్ మీ అందరికీ నేర్పిస్తుంది. సో చక్కగా చూసేసి బాగా కాపీ కొట్టేసి ఇంట్లో బాగా ట్రై చేయండి. చక్కగా చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాం. ఓకే. సో ప్రతి సాలెడ్ కి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్, టొమాటో కదా, బేసిక్స్ అంటే మన ఇండియాలో ఇంట్లో అవైలబుల్. సో అన్ని ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ తో చేస్తే ఒక్కొక్కసారి ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉండదు. సో మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాం, అరే ఇంగ్రీడియంట్ లేదు కాబట్టి డైట్ ఫుడ్ అవ్వడం లేదు, డయట్ మెయింటైన్ అవ్వడం లేదు. అలా కాకుండా ఇండియన్ ఇంగ్రీడియంట్స్ తో కూడా మీరు డయట్ మెయింటైన్ చేసుకోవచ్చు అనేసి ఇండియన్ రెసిపీ ప్లాన్ చేశాను. వెరీ నైస్. అండ్ నాట్ లైక్ ఎవ్రీ టైం చెన్న అనగానే మనకి చెన్న మసాలా కర్రీ ఇలాంటి చోలే మసాలా ఇలాంటివి గుర్తొస్తూ ఉంటుంది. సో చెన్నతో రకరకాల సాలడ్స్ తయారు చేసుకోవచ్చు అండి. అండ్ ఈ సాలడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మనకు చూపించబోతున్నారు రుచిక. సో ఒక సాలడ్ బౌల్ తీసుకుందామా? షూర్. దీంట్లో టొమాటోస్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. ఎస్, చనాలో పచ్చిమిర్చి గోస్ అబ్సల్యూట్లీ నైస్లీ అండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి గోస్ వెరీ వెల్ విత్ ఎనీథింగ్. ఎస్ ఎస్. సో తగినంత గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, ఆనియన్. చంక్స్ లాగా కట్ చేస్తాం. ఎస్, మీడియం చంక్స్. ఇలా పచ్చి ఉల్లిపాయని కూడా మనము ఏదో ఒక ఫుడ్లో తీసుకుంటూ ఉంటే ఏంటంటే డైజెషన్ చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళు లైక్ 50+ అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే అపటైట్ అనేది తగ్గిపోతుంది, మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు కొంచెం పచ్చి ఆనియన్ కానీ పచ్చి టొమాటో కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఏంటంటే వీళ్ళ ఆకలి పెరుగుతుంది అనమాట. సో మనం రెగ్యులర్గా అంటే ఒట్టి ఆనియన్, ఒట్టి టొమాటో ఎంత తింటాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే చక్కగా యాడ్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ చేతితోనే ఇలా చాప్ చేసేద్దాము. కొత్తిమీర. ఓకే. సో హర్బ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓ ఎస్ ఎస్. అండ్ కొత్తిమీర ఎస్పెషల్లీ వైటమిన్ సి, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ అండ్ ఇలా ఫ్రెష్గా వాడుకోవటం ఇంకా ఇంపార్టెంట్. యా. సో నెక్స్ట్ చోలే బాయిల్ చేసి చల్లార్చిన చోలే వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి లైట్గా ఆలివ్ ఆయిల్, తగినంత ఉప్పు, కానీ మనం ఇట్లా చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం. సో అన్ని మనకు ఇండియన్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు. టుడేస్ రెసిపీ ఇస్ ప్యూర్లీ దేశీ. నిమ్మరసం వేసేసి చక్కగా టాస్ చేయాలి. ఇలా టాసింగ్ పనులు చిన్న పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా రెసిపీ ఇంగ్రీడియంట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ప్లస్ యూ కెన్ కమ్యూనికేట్. చాలా మంది నేను చూశాను, అంటే పెద్ద క్లాసెస్లో వచ్చాక కూడా వాళ్ళకు బేసిక్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలియదు. దే డు నాట్ నో ద నేమ్స్ ఆఫ్ ద బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఇండియాలో మనకు వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కిచెన్లో ఉంటాయి. సో పిల్లలతోని బాండింగ్ ఓవర్ టైం కూడా మీకు దొరుకుతుంది ఒకవేళ కిచెన్లో ఇన్వాల్వ్ చేస్తే. ప్లస్ దే విల్ లెర్న్ స్పెల్లింగ్స్ కూడా. ఇట్స్ ఆల్వేస్ అ నాలెడ్జ్ గెయినింగ్ సెషన్ ప్లస్ బాండింగ్ ఓవర్ విత్ యువర్ చైల్డ్. అండ్ వాళ్ళకి కూడా ఎందులో ఏ న్యూట్రిషన్ ఉంటుందనేది తెలుసుకోవడానికి ఈజీగా. అండ్ దే ఫీల్ ఆల్సో హ్యాపీ, అరే నేను కూడా తయారు చేశాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇన్ కిచెన్ వర్క్స్. సో నా సాలెడ్ రెడీగా ఉంది. ఈ సాలెడ్ని లెట్స్ హ్యావ్ అ సర్వింగ్ ప్లేట్. ఓకే. సో ఈ క్యానపీస్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఎస్, ఇక్కడ క్యానపీస్ పెడుతున్నాము. రెడీమేడ్ క్యానపీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అండ్ దీస్ ఆర్ బేక్డ్ క్యానపీస్. సో క్యానపీస్ వచ్చేసి ఐ గెస్ హోల్ వీట్ ఫ్లోర్తో తయారు చేస్తారు. సో మనకు ఇది ఎలాగూ బేక్డ్ కాబట్టి, అండ్ పిల్లలు ఇలాంటి స్నాక్స్ కనుక ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా తినే అవకాశం ఉంటుంది. అండ్ దట్టు మనము ఇవాళ చెన్నాతో ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో టొమాటో, ఆనియన్, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేసుకున్నాం. అండ్ చాట్ మసాలా, చాలా మంది పిల్లలకి చాట్ అనగానే ఇలా ప్రాణం లేదు కదా. యా. సో ఇలాంటి చాట్ని, మరి హెల్తీ చాట్ని మనం తయారు చేసి ఇస్తే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ నీడ్స్ వాళ్ళకి అందుతుంది. అలాగే చక్కటి వెజిటబుల్స్ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఇలాంటి చక్కటి సింపుల్ హెల్తీ రెసిపీస్ మీరు ప్లాన్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు గెస్ట్ని ఇంట్లో ఇన్వైట్ చేస్తే వాళ్ళకు కూడా హెల్దీ పెట్టండి. మీరే కాదు, సాధారణంగా మనం ఏం చేస్తామంటే గెస్ట్కి అన్ని హెవీ రెసిపీస్ తినిపిస్తాము. సో వాళ్ళు, మీ గెస్ట్ కూడా మీ లెక్క హెల్దీ ఉండాలి కదా. సో మీరు గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఫ్యాన్సీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తే దే విల్ బి సూపర్ హ్యాపీ. మీ ఇంటికి ఇంకా వస్తూనే ఉంటారు. చోలే క్యానపీ బైట్స్ చాలా హెల్తీ రెసిపీ, సింపుల్ టు మేక్, ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. సో ఈ యమ్మీ డెలికసీని పద్మకిచ్చి టేస్ట్ చేయమందాం. సో చూసారు కదండి ఇవాళటి యమ్మీ చట్పట్ చాట్. సో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. చోలే చట్పట్ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చోలే క్యానపీ బైట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చోలే, టమాటా, పచ్చిమిర్చీలు, క్యానపీస్, మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు కొత్తిమీర. చోలే క్యానపీ బైట్స్ తయారు చేసే విధానము: చోలేని నానబెట్టి చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఒక సాలెడ్ బౌల్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చీలు, బాయిల్ చేసుకున్న చోలే, సీజనింగ్ కోసం ఉప్పు, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, పెప్పర్, చాట్ మసాలా, నిమ్మరసం వేసి చక్కగా టాస్ చేయాలి. ఈ తయారు చేసుకున్న చోలే చాట్ని క్యానపీస్లో అరేంజ్ చేసి సర్వ్ చేయడమే. హెల్దీ చోలే క్యానపీ బైట్ రెడీ. నమస్కారం అండి, నా పేరు శ్రేయా పరోపకారి. నేను చిన్నప్పటి నుంచి వేరే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్లో వాలంటీర్ చేశాను. కాకపోతే 2013లో ఒక యానిమల్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫార్మ్ యానిమల్స్లో, అంటే మనం తినడానికి ఏ యానిమల్స్ అయితే రేస్ చేస్తామో అవి ఎలా రేస్ అవుతాయి, దాంట్లో ఏం క్రూరత్వాలు ఉంటాయి, అవన్నీ నాకు వివరంగా అప్పుడు తెలిసింది. సో 2013 డిసెంబర్లో నేను ఆలోచించి అసలు ఏమీ జంతువుల దగ్గర నుంచి వచ్చే ఏమీ పదార్థాలు తినకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి నేను జంతువులతో తయారు చేసిన ఏ తిండి అయినా, బట్ట అయినా ఏది వాడను. సిల్క్ వేసుకోను. పాలతో తయారు చేసే డిషెస్, పెరుగైనా, చీజ్ అయినా ఇవన్నీ ఏం తినను. Hello, my name is Brinda Pujari and I turned vegan 3 years ago in 2015 when I watched this documentary called Earthlings. That's when I came to know that
what we have on our plate is not just food. It's a victim who's lying there, who's been put through a lot of exploitation and who's been at the receiving end of oppression and a form of discrimination called speciesism. It's not like it's difficult being vegan. There are multiple places that you can go to. For example, in Hyderabad here already there are 2 vegan cafes, Terracin being one of them and Smart Alec being another. And places like these make it easier for you to realize that you don't have to have animal protein in your diet. There are other options to eating animals. Plus there are plant-based milks and there are plant-based meats that you can have. So it's not like you do not have availability of food. So please go vegan. Oh yes. సో చోలే క్యాన్పీ బైట్స్ ఎలా ఉందో చెప్పాలి. I can feel that chaat masala. Okay. So good. Yeah. Okay, I'm taking another bite. It's really good. పద్మాకైతే నచ్చేసిందండి చోలే క్యాన్పీ బైట్స్. మీరు ఇప్పుడే కిచెన్కి వెళ్ళి టకాటకా ఇంగ్రీడియంట్స్ తీసి చోలే నానపెట్టి ఇవాళటి స్నాక్ టైంలో ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. ఇవాళటి ఎపిసోడ్లో నేను తయారు చేసిన చోలే క్యాన్పీ బైట్స్ అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ వీగన్ రెసిపీస్ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ And this is Padma Reddy. signing out. Bye bye.